అందరికీ నమస్తే అండి. ఒక 4 రోజుల కిందట హైదరాబాద్ శివారు మొయినాబాద్లో ఈ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఈ నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ జరిగింది కదా. సో ఈ పార్టీకి బ్యాక్ ఎండ్ తెర వెనక ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణం. అక్కడ పంచాయతీలు, అక్కడ యుద్ధం జరుగుతున్న కారణంగా ఆ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి, అలాగే గతంలో 6 నెలల కిందట కేదార్ అనే వ్యక్తి అక్కడ పెట్టుబడిదారుడు, వీటన్నింటికీ బ్రోకర్ అయిన ఆయన మరణించడం. సో ఆయన దగ్గర చాలామంది ఆయన ద్వారా పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా కాస్త ఏమయ్యాయి, మా పెట్టుబడులు ఎలా ఉన్నాయని. సో వీటన్నింటి మీద చర్చించడానికి పెద్ద పెద్ద తలకాయలందరూ కలిశారు కదా. సో ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ, ఒక లెక్క బయటకు వస్తుంది. ప్రస్తుతం ఒక 19 రోజుల నుంచి ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్, అమెరికాకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. సో ఒక లక్ష్యం అంటూ లేని యుద్ధం ఎప్పుడు వరకు కొనసాగుతుందో తెలియదు. ఎవరూ వెనకడుగు వేయట్లేదు. ఇంకా తీవ్రతరం అవుతోంది. దాడులు పెరుగుతున్నాయి, దాడుల ప్రభావం పెరుగుతోంది, పరిమితులు పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో దుబాయ్తో పాటు అసలు గల్ఫ్ కంట్రీస్లో మన భారతీయుల పెట్టుబడులు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి. సో ఎందుకంటే అక్కడ మార్కెట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఫార్మా పడిపోయింది, ఐటీ పడిపోయింది. మన వాళ్ళ పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు గాలిలో ఉన్నాయన్నమాట. దుబాయ్లో పెట్టుబడులు పెట్టిన విదేశీయుల్లో భారతీయుల వాటా 22%, అంటే హైయెస్ట్ అన్నమాట. ఓన్లీ దుబాయ్లోనే మన ఇండియన్స్ సుమారుగా $3 బిలియన్ పెట్టుబడులు, అంటే సుమారుగా 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దుబాయ్ కాకుండా ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఓవరాల్గా యూఏఈలో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిపి $8 బిలియన్, అంటే సుమారుగా ఒక 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టుంటారనేది ఒక అంచనా. 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టుంటారని ఒక అంచనా. సో 2023 నుంచి ఈ పెట్టుబడులు ఇంకా పెరుగుతున్నాయి. 2023లో దుబాయ్లో మన వాళ్ళ పెట్టుబడులు కేవలం $1 బిలియన్, కానీ ఇప్పుడు $3 బిలియన్ అయ్యాయి. సో ఈ పెట్టుబడి ఇంకా పెరుగుతున్నాయి. ప్రధానంగా మన వాళ్ళు సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ ఈ టెక్ స్టార్టప్స్లోనే ఎక్కువ పెడతారు. మన ఇండియన్స్ పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో 30% ఈ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ స్టార్టప్స్ మీదే పెడతారు. తర్వాత కన్సల్టింగ్, అవుట్సోర్సింగ్, లాజిస్టిక్స్ సర్వీసెస్లో 19% వరకు పెట్టుబడి పెడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్, దుబాయ్లో రియల్ ఎస్టేట్ చాలా పెద్ద మార్కెట్ అండి. అక్కడ లగ్జీరియస్గా ఉంటాయి ఫ్లాట్లు కానీ, విల్లాలు కానీ, బిల్డింగ్స్ అన్నీ కూడా. వరల్డ్ మొత్తం మీద అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ, లగ్జీరియస్ లైఫ్ స్టైల్ అక్కడే ఉంటుంది. సో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగానే ఉంటుంది. సో అక్కడ ఇండియన్స్ అక్కడ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒక్క 2022లో సుమారుగా $4 బిలియన్ విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేశారు ఇండియన్స్ అక్కడ, 2022 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే. సో 2025 నాటికి అదంతా ఫారిన్ బయర్స్, అంటే హైయెస్ట్ బయర్స్ ఇండియన్సే. దుబాయ్లో ఎక్కువగా ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేవాళ్ళు ఇండియన్సే. ప్లస్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇండియన్సే ఎక్కువ. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తున్నారు. మళ్ళీ అక్కడ అమ్ముతున్నది లోకల్ వాళ్ళకి కాదు, ఇండియన్స్కే ఎక్కువ మందిని అమ్ముతున్నారు. మీరు అక్కడ పెట్టుబడులు పెట్టండి, మీరు ఇప్పుడు ₹1,00,000 కొంటే 3 సంవత్సరాలు అయ్యేసరికి 10 లక్షలు వస్తుంది అని చెప్పి ఇండియన్స్కే అమ్ముతున్నారు అనమాట. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఐపీఎస్ అధికారులకు ఒక ఇద్దరికి, అండ్ ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు కలిపి కూడా దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఉన్నాయి. అండ్ రాయలసీమకు చెందిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకి, వాళ్ళ పిల్లలకు కూడా దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి. అలా చాలామందికి ఉంటాయి. అలాగే ఈ ట్రేడింగు, జ్యువెలరీ, టెక్స్టైల్స్, వీటిలో ఈ రంగాల్లో 28% భారతీయులతో పెట్టుబడి అనమాట. అలాగే బ్యాంకింగు, ఫిన్టెక్, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్లో కూడా పెట్టుబడులు ఎక్కువే ఉన్నాయి. అలాగే టెలికాం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, మెడికల్ అండ్ ఫార్మాలోను, హోటల్స్, రెస్టారెంట్లు, ట్రావెల్ బిజినెస్లో కూడా మన వాళ్ళు పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇండియన్స్ దుబాయ్లో పెట్టుబడులు పెట్టడమే సేఫ్ అని చూస్తున్నారు. సో దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్న విదేశీయుల్లో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ. సో అక్కడ చాలా తక్కువ ట్యాక్స్ పాలసీలు ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అదొకటి. అలాగే ఎంట్రీ బిజినెస్ సెటప్ ఫ్రీ జోన్ అనమాట. ఇతర దేశాల్లో బిజినెస్ ఎంట్రీకి కొంచెం ఆ దేశాలకు పన్నులు అవి కట్టాలి. ఇక్కడ ఎంట్రీ సెటప్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇండియా యూఏఈ అగ్రిమెంట్ ఒకటి ఉంది. 2022లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సెపా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్తో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకాస్త సులువయ్యాయి అన్నమాట. అలాగే స్ట్రాటజిక్ లొకేషన్, యూరప్ అండ్ ఆసియా మధ్య సరైన లొకేషన్ ఇది, అందుకని అదొకటి. అలాగే హై రిటర్న్స్ ఇన్ రియల్ ఎస్టేట్లో హై రిటర్న్స్ వస్తున్నాయని, ఇలా
ఓవరాల్గా తెలుగు వాళ్ళు అండ్ ఇండియన్స్ ఎక్కువగా దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారు. సో ఆ కారణంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న కారణంగా ఈ పెట్టుబడులన్నీ కూడా గాలిలో ఉన్నాయి. పెట్టుబడిదారులు చాలామందిలో బెంగ ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, ఫార్మా పడిపోయింది, ఐటీ అండ్ ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా దాదాపుగా 70% మార్కెట్ క్షీణించింది. పెట్టుబడులు తగ్గాయి, ప్రాజెక్టులు రావడం లేదు. సో ఈ యుద్ధం దెబ్బ ఈ రంగాల మీద విపరీతంగా ప్రభావం చూపించింది. అందుకే పెట్టుబడిదారులందరూ కూడా ఒక రకంగా గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి అన్నమాట. గుండెల్లో రాయి పడినంత పని అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ.